ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అక్టోబర్ ఎండింగ్ కల్లా సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేయడానికి చిత్ర యూనిట్ కూడా సన్నాహాలు చేస్తోంది. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేసింది. డిసెంబర్ 6న ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయడానికి టీం అంతా కష్టపడుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన సాంగ్స్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నవంబర్ మొదటి వారం నుంచి ప్రమోషన్స్ లో కూడా పాల్గొననుంది టీం. అయితే ఇప్పుడు అందరి చూపు బన్నీ తర్వాత సినిమా మీదనే ఉంది. పుష్ప ఫస్ట్ పార్ట్ తర్వాత బన్నీ క్రేజ్ పాన్ ఇండియా రేంజ్ లో పెరిగింది. దీనికి తగ్గట్టుగానే పుష్ప 2ను కూడా చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. పుష్ప 2 కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయితే బన్నీ మీద అంచనాలు కూడా తారాస్థాయిలో పెరుగుతాయి. దానికి తగ్గట్టుగానే నెక్స్ట్ సినిమాలు ఉండాలని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా అనుకుంటారు. మిగతా బడా హీరోలంతా వరుస సినిమాలు లైన్ లో పెడుతుంటే అల్లు అర్జున్ కొత్త చిత్రాల విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ రావడం లేదు. బోలెడు రూమర్స్ వస్తున్నా అఫీషియల్ గా ఒక్క అనౌన్స్మెంట్ కూడా ఇప్పటి వరకు రాలేదు. దీంతో అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత ఏ డైరెక్టర్ తో వర్క్ చేస్తారు అన్నది బిగ్ సస్పెన్స్ గా మారింది. అయితే గతంలో పుష్ప 2 తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా తెరకెక్కించాలనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయిందనే టాక్ వినిపిస్తోంది. అట్లీ ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్ట్ తో బిజీ కాబోతున్నాడు. దీంతో అందరి చూపు త్రివిక్రమ్ మీదే పడింది. బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక చిత్రం ఓపెనింగ్ జరిగి కూడా ఏడాది కావస్తోంది. ఆ తర్వాత ఈ సినిమా మీద ఎలాంటి అప్డేట్ లేదు. అయితే ఇప్పుడు బన్నీ నెక్స్ట్ మూవీ తనకు ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన త్రివిక్రమ్ తోనే ఫిక్స్ అయిందని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది షూటింగ్ స్టార్ట్ కానుందని సమాచారం. అందుకు పక్కా ప్లాన్ వేస్తున్నట్లు టాకు వినిపిస్తోంది. అల్లు అర్జున్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కంప్లీట్ గా ఫిక్స్ అయిందని ఇప్పటి వరకు వచ్చిన వార్తలు తూచని చెబుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టు పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కించాలని భావిస్తున్నారు.